దేవ సంస్తుతి చేయవే మనసా, యెహోవన మొరలాలించెను, తన మహాదయతో నన్ను గాణించెను. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార్ పావంబునను తెలియరే, ఏలాటిదా యేసు ప్రేమ. హాయ్ ఎవ్రీవన్. ఎందుకు నేను తరచుగా ఆంధ్రక్రైస్తవ కీర్తనలు పాడుతూ ఉంటాను, ఎందుకు వీడియోలు చేస్తూ ఉంటాను అనేదానికి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకు వై ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆర్ సో ఇంపార్టెంట్ ఇన్ ఆర్ లైఫ్స్. ఎందుకంటే ఫస్ట్ది అది ఆదిమ సంఘ చరిత్ర అనమాట. అంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ వాళ్ళు పాడి, అంటే మొదటిగా దేవుణ్ణి ఆరాధించిన ప్రజలు వాడినటువంటి భావజాలం అనమాట, పదాలు అనమాట, పాటలు అనమాట, అవన్నీ కూడా. అందువల్ల అది ఆదిమ సంఘ చరిత్రకు పునాది అనమాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనేది. రెండోది వచ్చి ప్రతి పాటలో కూడా బైబుల్ యొక్క రిచ్నెస్ కనబడుతూ ఉంటుంది. ప్రతి పాటలో యేసుక్రీస్తు ప్రభువారు కేంద్ర స్థానంగా కనబడుతూ ఉంటాడు. మూడోది బ్యూటిఫుల్ పోయిటరీ ఉంటుంది అనమాట. చాలా సరళంగా, శ్రావ్యంగా, చాలా అంటే గొప్ప గొప్ప లోతైన పదాలే ఉండవు, కానీ పామరుడు సైతం అర్థం చేసుకోగలిగిన పదాలే ఉంటాయి. కానీ ప్రతి చిన్న మాట కూడా ఎంత లోతైన అర్థాన్ని, అంటే హృదయపు లోతుల్లోకి చొచ్చుకునే విధంగా అంటే బ్యూటిఫుల్ పోయట్రీ ఉంటుంది అనమాట. సౌత్ ఇండియాలో పనిచేసిన చాలామంది బ్యాప్టిస్ట్ మిషనరీలు ఉన్నారు, లూథరన్ మిషనరీలు ఉన్నారు, మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారు, తర్వాత లండన్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మిషనరీలు వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా అక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి హిమ్సే అయితే ఉన్నాయో వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వీటిలో కలిపేశారనమాట. తర్వాత తెలుగులో చాలామంది భక్తులు ఉన్నారు, లైక్ బేతాళి జానని, పురుషోత్తం చౌదరి గారని, మల్లెలి జాను, ఏబి శిలామణి, రావూరి రంగయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది శ్రేష్టమైన భక్తులు, అందులో కూడా సాహిత్యము సంగీతం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళని ఏమంటారంటే వాగ్గేయకారులు ఉంటారనమాట. అంటే ఇటు మ్యూజిక్ తెలుసు, తర్వాత ఇటు పోయిటరీ కూడా తెలిసిన వాళ్ళు అనమాట. రెండిట్లో అనుభవాలు ఉన్నటువంటి శ్రేష్టమైన భక్తులు ఉన్నారు. వారి జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా కూడా చాలా పాటలు కంపోజ్ చేయటం జరుగుతూ వచ్చిందనమాట. సో ఇలా భక్తులు, ఆదిమ సంఘస్థులు రాసినటువంటి పాటలు అనమాట. హృదయానికి ఎంతో ఉల్లాసాన్ని కలిగించేటువంటి, ఆదరణ కలిగించేటువంటి మాటలు ఆ పాటల్లో, ఆ సాహిత్యంలో ఉంటుంది అనమాట. కాబట్టి నా ఆశ ఏంటంటే ఈ పాటలు ఎక్కడితో ఆగిపోకూడదు. ఆల్ఫా, జంజీ, ఆల్ఫా, బీటా, డెల్టా, గామా, ఇంకెన్ని జనరేషన్స్ వస్తాయో తెలీదు. ప్రభువు రాకడ వచ్చేంత వరకు కూడా ఇది ఒక సెలయేరు లాగా ఈ పాటలు అనేవి, ఆ ప్రవాహం అనేది ఆగిపోకూడదు అంటే అనే ఉద్దేశంతోనే అప్పుడప్పుడు నేను ఆంధ్రక్రైస్తవ కీర్తనలోని పాటలు మాత్రమే పాడుతూ ఉన్నాను. ఇప్పుడున్న పాటలకి అప్పుడున్న పాటలకి చాలా వ్యత్యాసం ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేర్చుకోండి, పాడండి. మీ తర్వాత తరాలకి, అంటే మీ పిల్లలకి ఆ పాటలు నేర్పించండి. ఇవి ఇంతటితో ఆగిపోకూడదు, తరతరానికి పాస్ ఆన్ అవుతూ ఉండాలన్నమాట. ఇది నా ఆశ.